పేదల కోసం పనిచేసే ప్రభుత్వం తమదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్కి దక్కుతుందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిరిజన ఉద్యోగ విద్యార్థి సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో జరిగింది. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ 6 గ్యారంటీల వల్ల ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందేది కూడా పేద వర్గాలైనటువంటి మనవాళ్లే ఎక్కువ మొత్తంలో 6 గ్యారంటీల వల్ల లబ్ధి పొందుతారు. వాటన్నిటిని మనం వాళ్ళందరికీ సక్రమంగా చేర్చగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ఈ సమాజంలో తల ఎత్తుకొని బతికేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. పోడు భూములకు సంబంధించి సమస్య కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన సమస్య కానీ, ఇతరత్ర చదువుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, చాలామంది చదువుకు సంబంధించి 5 లక్షల క్రెడిట్ కార్డు దేనికి విద్యార్థులకని చాలామంది ఆలోచనలు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచం అంతా చిన్న గ్రామంగా మారిపోయింది. గ్లోబలైజేషన్ జరిగి చదువు ఎంత బాగా చదువుకున్నప్పటికీ సాఫ్ట్ స్కిల్స్ లేకపోబట్టి, లేకపోతే ఒక అమెరికాకో లేకపోతే ఇంకో యూరోప్కో ఇంకో దగ్గరకో పోయి చదువుకోవడానికి కావాల్సిన ఖర్చులకు సంబంధించిన మినిమం ఖర్చులు కూడా అందుబాటులో లేనటువంటి అనేక మంది విద్యార్థులు అందుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి శాసనసభ్యులుగా మాకు తెలుసు. కాబట్టి 5 లక్షల రూపాయల అదనంగా ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 5 లక్షల రూపాయల అదనంగా క్రెడిట్ కార్డుని ప్రతి విద్యార్థికి ఇచ్చేటువంటి ఒక గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఎల్ నిర్వీర్యం అయిపోయినాయి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక్క పని కూడా అయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా మాడా పథకం ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కానీ, అదేవిధంగా జీవో నెంబర్ 3 ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు కానీ, అసలు ఉద్యోగాలు కూడా రాకుండా పోయినటువంటి తీరు కానీ, అదేవిధంగా తండాలు, గూడాలు, చెంచుపెంటలు, లేకుంటే ఇంకా ఎరకల, యానాదుల ఇతర గిరిజన తెగల యొక్క స్థితిగతులలో ఏమాత్రం మార్పు రాలేదు అనడానికి మనం చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనలో మనం ఘర్షణ కాకుండా మనకేం కావాలో, ఏ తెగకి ఏం కావాలి, ఏ జాతికి ఏం కావాలి, ఇందులో ఉన్నటువంటి రైతుకి ఏం కావాలి, ఆదివాసీ అయినా, గిరిజనులైనా, ఎరకలైనా, యానాదైనా, లంబాడైనా, ఎవరైనా ఏం కావాలి. అదేవిధంగా మరి విద్యార్థుల యొక్క ఇప్పుడు చూస్తే లక్షల మంది చదువుకొని ఉన్నారు. ఆత్మీయతతో ముందుకెళ్తూ మన జాతులకు ఏం కావాలి, మన ప్రాంతానికి ఏం కావాలి, మన విద్యార్థులకు ఏం కావాలి, మన ఉద్యోగులకు ఏం కావాలి, మన రైతులకు ఏం కావాలి, మన మహిళలకు ఏం కావాలి అనేటువంటి అంశాలను ఒక డిమాండ్స్గా, ఒక ఎజెండాగా రూపొందించుకొని వాటి పరిష్కారం కోసం ఖచ్చితంగా మేము ఇక్కడ దాదాపుగా ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలు హాజరైనాం, గిరిజన ఎమ్మెల్యేలు. కాబట్టి అందరం కూడా స్పందిస్తాం, మన యొక్క గొంతును వినిపిస్తాం, మన యొక్క సమస్యల సాధన కోసం కృషి చేస్తాం.